హలో సిక్కోలు ప్రజలారా, నమస్తే. వెల్కమ్ టు కింగ్ ఆఫ్ ఫిషరీస్. రోజు చేపల వేటకి వెళ్తామని పండగ సెలవులు తీసుకున్నాం ఫ్రెండ్స్. అయితే భోగి గురించి మీకు వివరించడానికి, భోగి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో మా వీధిగో చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇది హనుమాన్ జంక్షన్ అండి. హనుమాన్ జంక్షన్ నుంచి ముందుకు వెళ్తే వాడబాలిజ వీధి మంది. ఇగో ఇక్కడే ఉన్నాడు దొంగ, నీళ్ళు దొంగలాడేస్తున్నాడు. భోగి నీళ్ళు చిన్నపిల్లలకి పల్లెటూరులాగా అన్ని బొమ్మలు ఆడుకోవడానికి తెచ్చారు. ఇది సాయిరామ్ మందిరం. పైకి వెళ్తే ఇదే మన ప్రస్థానం, మహాప్రస్థానం. భోగిలో బొగ్గులు దొంగ వాడు కూడా. అయితే పెద్ద పెద్ద కర్రలు మన దగ్గర బోల్డ్ ఉన్నాయని చెప్పి సంఘంకి, అదే హనుమాన్ జంక్షన్ మంటకి తీసుకెళ్ళడానికి ఒక కర్రని మనం త్యాగం చేసాం. దానికోసం చూసారా ఎంతమంది పుష్పాలు వచ్చారో. చిన్న పెద్ద పుష్పాలందరూ కలిపి ఈ దొంగల్ని తీసుకెళ్ళడానికి పెద్ద ప్లానింగే. అయితే చాలా వెయిట్ ఉంది. దాన్ని ఆ బండిని ఎక్కించడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. ఏదైనా తనుచుకుంటే జనాలు ఎక్కువైతే ఏదైనా సాధ్యం కదా. అందులో ఇలాంటి పనికి మా వాళ్ళు మంచి బలశీలలే వచ్చి మొత్తానికి ఆ కర్రని ఆ బండి ఎక్కిస్తున్నారు. అది అట్టుంటుంది కుర్రోళ్ళ భోగి అంటే. రమణ లోడెత్తాలరా, కానియనరా. ఒకరి తర్వాత ఒకరు బలాలు ప్రదర్శించి ఎంతో చాకచక్యంగా ముందుకు వెళ్ళడానికి, ఈ కర్రను లేపడానికి తలో ప్లాన్ ఇచ్చి మొత్తానికి బండి దాకా తెచ్చారు. ఇప్పుడు బండి మీదకి ఎక్కించబోతున్నారు. చాలా కష్టమే, అయినా కానీ సాధించారండి. వెరీ గుడ్ కుర్రోళ్ళారా, మీకే మా భోగి శుభాకాంక్షలు. ఇకపోతే మన భోగి మొదలు పెట్టడానికి మనోళ్ళు కూడా కర్రలు పోగేస్తున్నారు. ఎత్తు. ఇలాంటి కల్చరల్ యాక్టివిటీ కోసం మనోళ్ళు ఎప్పుడు ముందుంటారు, అది మీకు తెలిసిందే. ఇక రాబోయే సంక్రాంతి, కనుమ ఆ వీడియోలు కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాం. పాపం గోపీనాథ్ గారు భయపడి పరిగెట్టారండి కర్ర మీద పడిపోద్దని. అబ్బా, పుష్పాల కూలీల కన్నా వీళ్ళే మంచి కూలీల్లాగా ఉన్నారు. సినిమాలో ఛాన్స్ ఇచ్చిన బాగున్నాం, దొంగలు భలేగా ఎత్తుతున్నారు. ఇక మరి ఇది అయిపోయాక ఎలా చేస్తారో చూడండి. ప్రతి అంశం చాలా సూపర్ అనిపించేలా ఉంటుంది. అంత బాగా చేశారు మన వాళ్ళు. భోగి సందడి మొత్తం క్లీనింగ్ చూసారా. కర్రలు మోసామని ఆనందంతో పేర్చామని డ్యాన్సులు వేస్తున్నారు మన వాళ్ళు. మొత్తం ఆవరణాన్ని అంతా క్లీన్ చేసి మన కల్లాపు వేసి ధూళి దుమ్ము ఎగరకుండా. వీళ్ళు చేసేది తక్కువ, హడావిడి ఎక్కువలాగా వీళ్ళు డ్యాన్సులు ఎక్కువైపోయాయి ఇక్కడ. తర్వాత సందాకి వెళ్ళారండి. సందాలకు వెళ్ళి అంటే ఇంటికో పుష్పం ఈశ్వరుడికో దండలాగా మా కుర్రోలు వేసుకుంటే బాగోదు కదా అనేసి అందరినీ తెచ్చి ఒక్కొక్క ఇంటికి రూపాయిలాగా అడిగి ఇచ్చేసామన్నమాట. మా పెద్దలు మేము కలిపి ఇంటింటికి వెళ్ళి సందా రూపంలో డొనేషన్ కలెక్ట్ చేశాం. అందరూ మహిళలు అయితేమి పెద్దలు అయితేనేమి మాకు సహకరించారు. ఈయన మా వీధి విలవేలుపు మా పెద్దనే 101 రూపాయలు సమర్పించాడు. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను. ఇకపోతే ఆవరణాన్ని మొత్తం రంగువల్లులతో ముగ్గులతో అలరించిన మా వీధి ఆడపడుచులు చిన్నపిల్లలు కలిపి అద్భుతంగా ఆ రోడ్డుని ఒక రంగోలిలా చేశారు. ఆపై అక్కడ కర్రలు గట్ట ఎట్టి వాళ్ళ తరహాలో పువ్వులు గట్టేసి అలంకరించి అందంగా తయారు చేశారు. ఇక భోగి ఊగి అని పించేలా మరిపించినందుకు వాళ్ళ కోసం మా కుర్రోళ్ళు నేత్రానందాన్ని కలిగించడానికి డ్యాన్స్. మా వీధి ఆది దేవ లాంటి వ్యక్తి ఇతను డ్యాన్సర్ అని అనుకుంటాడు. ముసీల్ డ్యాన్సర్. చూసాడు ఎంత బాగా వేస్తున్నాడో. కుర్రోళ్ళందరూ వాళ్ళ కోసం, వాళ్ళ నేత్రానందం కోసం ఈ డ్యాన్స్ ప్రోగ్రాం కాసేపు వాళ్ళకి చూపించారు. ఒక్కొక్కరు మైకేల్ జాక్సన్ మైమరిపించేలా స్టెప్పులు వేసి అలరించి ఈ భోగిని ఊగిపోయేలా చేశారు. ఇకపోతే బ్రహ్మముహూర్తం ముందుకొచ్చింది. ఇక మేము అలసిపోయాం కాబట్టి భోగిని చేసే అవకాశం పెద్దలకి, ఈది పెద్దలకి, పెద్ద మనుషులకి అప్పచెప్పాం. తెల్లారి బ్రహ్మముహూర్తంలో మా వాళ్ళు చక్కగా స్నానాన్ని ఆచరించి దీపాన్ని వెలిగించి కొబ్బరికాయ అంటుపళ్ళు సమర్పించి జ్వాలల్లో
అగ్నిదేవుణ్ణి లక్ష్మీదేవిని ఈ సంక్రాంతికి ఆహ్వానించారు. మనం చాలా పుణ్యాత్మలు కలిగిన వీధి కాబట్టి అగ్నిదేవుడు త్వరగా ఆవరించి వచ్చి మనల్ని అలరించారు. ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చుగా. చూసారా ఈ వెలుగులు? ఈ నూతన సంవత్సరం సంక్రాంతి కనుమ మీ కుటుంబాల్లో కూడా అద్భుతాలను తీసుకురావాలని, సుఖ సౌఖ్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనసారా ఆశిస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్, లైక్, కామెంట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్, ప్లీజ్.